Yo, namaste public. Welcome back to the channel. ఎట్లున్నారు అందరూ? Hope you people are doing great. టోటల్ నా బీటెక్లో ఉన్నప్పుడు హెయిర్ స్టైల్ ఎట్లా సెట్ చేసినానో సేమ్ అట్లానే సెట్ చేసిన. నౌ ఇట్స్ టైమ్ టు షో అవర్ అవుట్ఫిట్స్. చోటా రెడీ అవుట్ఫిట్స్ చూపించడానికి చూసేసండి guys. I said it really ain't no crash, yeah. It's what Davia. Shawty wanna leave me, new deadlier. Pockets heavier. Tryna reach that top when I'm on my spot and I'm finna break barriers, break barriers, break barriers. Ain't too many play fair with us. I don't wanna hear what they telling us. F***ers hatin' they jealous, they jealous, they jealous. Need new friends, no enemies. Nobody సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే. ఈరోజు సండే కాబట్టి నేను మా చోటగాడితోనే టైం స్పెండ్ చేయడానికి వర్క్ వెళ్ళకుండా వాడితోనే ఉన్నా. వాడిని ఇటు బయటకు తీసుకొని వచ్చిన సిటీకి. ఎటు తీసుకొచ్చిన చెప్పు చోట? సీ లైఫ్ అక్వేరియం అక్కడ ఏముంటాయో తెలుసా? ఉంటాయి. ఏముంటాయి? వైల్డ్ లైఫ్. ఏరా ఇరిపప్ప, వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఉంటాయి. వైల్డ్ లైఫ్ యానిమల్స్ జూలు ఉంటాయి రా. సీలు ఎందుకు ఉంటాయి చెప్పు? సీలు అంటారా? అక్వేరియంలు ఎందుకు ఉంటాయి చెప్పు? మరి ఏముంటాయి? నార్మల్ గా షార్కులు, ఫిష్లు అడ్డం అవి ఉంటాయి కానీ అడగడమే క్వశ్చనే తప్పు. నువ్వు అంతే అంట. ఓకే సారీ గైస్, తెలియక అడిగినా. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం, ఓకేనా? అక్కడ 2 కౌంటర్స్ ఉన్నాయి, ఒకటి వైల్డ్ లైఫ్ ఒకటి సీ లైఫ్. నువ్వు సీ లైఫ్కి వెళ్ళి వైల్డ్ లైఫ్కి వెళ్ళకు. ఎందుకు? మనం సీ లైఫ్కి వెళ్దాం అనుకున్నాం కదా. అవును, అందుకే నువ్వు వైల్డ్ లైఫ్ది తీసుకోకు అని చెప్తున్నాను టికెట్. తీసుకోను. ఓకే, నాకు కూడా తెలియదు అక్కడ ఏముంటుందో, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఫ్రెండ్స్ ఇయో టికెట్స్ అయితే తీసుకున్నాం. 1:45కి మన స్లాట్ ఉంది. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఒక్క టికెట్ ప్రైస్ వచ్చేసి $57. అంటే ఇద్దరికి కలిసి $114. ఓకే, అదన్నమాట. ఇక్కడ సీ లైఫ్ తో పాటు ఇంకా 3 ఉన్నాయి. మేడం టుసార్ట్స్, ఇంకొకటి ఇమ్మర్సివ్ గేమ్ బాక్స్ అని ఉంది. సో సీ లైఫ్కి వెళ్ళిన వాళ్ళు ఇమ్మర్సివ్ గేమ్ బాక్స్కి వెళ్ళొచ్చు, అంటే లైక్ కాంబో లాగా తీసుకుంటే. అటు వైల్డ్ లైఫ్కి వెళ్ళిన వాళ్ళు మేడం టుసార్ట్స్కి కూడా వెళ్ళొచ్చు కాంబోలో, తక్కువ ప్రైస్లో. అది కాదు రేటు. సీ లైఫ్స్కి పోయినాడు అలా కూడా పోవచ్చురా? పోవచ్చు, కానీ నార్మల్ ఎంట్రీ ఉంది కదా. మొత్తం నేను చెప్తా. ఇప్పుడు ఒకటే దానికి వెళ్ళాలంటే $57. అంటే ఓన్లీ సీ లైఫ్కి వెళ్ళాలంటే $57 ఒక్కరికి. నేను అదనలేదు. ఇదర్ సీ లైఫ్ ఆర్ ఇమ్మర్సివ్ గేమ్ బాక్స్, లేకపోతే సీ లైఫ్ ఆర్ వైల్డ్ లైఫ్కి వెళ్ళాలంటే ఒక $10 ఎక్కువ. 57 కాస్త 69 ఏమో ఉంది. సో మూడింటికి వెళ్ళాలంటే ఇంకొక $10 ఎక్కువ. 4టికి వెళ్ళాలంటే ఒక $80 ఏమో ఉంది. అట్లుందన్నట్టు కాంబో ప్యాకేజ్. ఒరే నువ్వు ఎంట్రెన్స్ గురించి చెప్పినా. సారీ గైస్, మా చోట ఆడు నార్మల్లీ ఈ 2 ఎంట్రెన్స్లు ఇటున్నాయని చెప్తుండు, ఆ 2 ఎంట్రెన్స్లు అటున్నాయని చెప్తుండు. అది ఓకేరా, వీడికి అన్నీ తెలుసే కానీ కొంచెం మిస్టేక్ అవుతుంది. నాకేం తెలీదు, నేను మాట్లాడితేనంట అర్థం కాదని మా ఆయన ఊరికంటూ ఉంటాను. నేనేడన్నారా? విన్నీ అన్నదిరా. చల్ నేను అనలేను, నిన్ను అంటున్నారా చోట? అంటావు నువ్వు. ఫస్ట్ మాట్లాడితే అసలే అర్థం కాదు, మళ్ళీ సెకండ్ టైం పక్కా ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకు అని అన్నావు నిన్న. నువ్వే అన్నది, నేను కాదురా భయ్. నువ్వే అన్నావు. పెన్లం బేటే, ఎందుకు బేటే చేస్తావు? బేటే చేస్తుండీడు మన ముంగట్ని. రైట్, చూడండి మన వెనకాల లోగోస్ చూడండి. వైల్డ్ లైఫ్, మేడం టుసార్ట్స్, సీ లైఫ్ అన్నీ ఉన్నాయి. ఇట్స్ 1:30, ఇంకా 5 minutes ఉన్నది గైస్. సో 1:30 అనుకున్నా, 1:40 అవుతుంది. సో లోపలికి అయితే వెళ్ళేసి చూద్దాం మరి సీ లైఫ్ అక్వేరియం మనకి ఏం ఆఫర్ చేస్తుందో చూద్దాం. లోపల ఏమేమి ఉన్నాయో అట్రాక్షన్స్ అవన్నీ చూసి మీకు కూడా చూపిస్తాం. చూసి ఎంజాయ్ చేయండి. ఓకే రైట్ రా చోట. లోపలికి వెళ్ళి జిమ్మాలు పడదాం. పని జిమ్మాలు పట్టి జిమ్మాలు ఫ్రై చేసేద్దాం అంటున్నా, అంతే. Super
సిడ్నీ మన టికెట్లు ఇట్లా పట్టుకొని పోదాం. అద్దాలు తీసేద్దాం ఎందుకంటే లోపల మొత్తం డార్క్ ఉంది. ఇంకా అద్దాలు పెట్టుకుంటే ఇంకా డార్క్ ఉంది. అట్లా వాడేసుకోవాలి. అంతే అంట. మన టికెట్ చూపిస్తే లోపలికి పంపిస్తాం. No hay forma, vivo sin horma. Yo ando relajado porque el money me retorna. Ya tú sabes porque tu jeva no se reporta. Ubícate. పైలే రాగానే ఇల్లు రా చోట టైలెట్స్ ఇక్కడ అందరు పిల్లలు వచ్చినందుకు కొంచెం బాధ అనిపిస్తుంది. అదే ఇక మన బుండవాడు లేడానా అదే వాడు వచ్చినాక తీసుకొస్తాం ఇక టెన్షన్ తీసుకోవచ్చు. మన బ్లాగ్స్ చూస్తాడు కదా ఇవాన్ గడు ఎట్లయినా. కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ లోపలికి వచ్చి జస్ట్ 2-3 చూడంగానే మస్తు అంటే మస్తు రిగ్రెట్ అవుతున్నాను. ఎందుకు తెలుసా, కానీ యాక్చువల్లీ మా యువాన్ గాడు ఉన్నప్పుడు నాకు బాగుండే ఇక్కడికి తీసుకురావాలని, బట్ వాడిని అసలు తీసుకురాలేకపోయినా నేను. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా ఎందుకంటే వాడు చూసి అసలు వేరే లెవెల్ ఖుషి అయిపోతున్నాడు. నెక్స్ట్ టైం వాడు వచ్చినాక పక్కా తీసుకొని వస్తాం. కంపల్సరీ వేసుకోదు. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా బయట చిన్న చేపలని చూసినాం, ఇప్పుడు సొర చేపని చూడడానికి వెళ్తున్నాం. సొర చేప చూడడానికి చాలా పెద్ద లైన్ ఉన్నది. ఫ్రెండ్స్ ఇదంతా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. అంతా తిరుగుడు మనతో కాదు, బాగా కష్టం. మొత్తం అలసిపోయినాం ఇద్దరం. టాకోస్ తింటావా? ఇక్కడ బర్గర్ అని ఫిక్స్ అయిపోయాడు, ఈ టాకోస్ ఏం తిన్నాడు. అన్ని రెస్టారెంట్ గాయస్, అది బాగా చోట హోటల్ ఇక మంచిగా బయట కూర్చొని తాగుతుర్రు. ఈ రెస్టారెంట్లు కూడా మొత్తం ఈజీగా ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది చోట. అన్ని రెస్టారెంట్స్ ఇటు సైడు ఇంకా అటు సైడ్ పోవాలా, వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఉంటాయి ఒక 2-3 బర్గర్ షాపులు ఉంటాయి, ఎల్లన్నో ఒక దాంట్లో దూరాలి అంతే. ఫ్రెండ్స్ మన ఆర్డర్ వచ్చేసింది. ఒక డ్రింక్, ఒక వ్రాప్, టిష్యూలు, ఫ్రైస్, బర్గర్. బాగుంది ఆ డబ్బా, కలర్ ఎల్లో కలర్, రెడ్ కలర్. తిందాం మంచిగా, ఫస్ట్ తిందాం, తింటేనే ఎనర్జీ వస్తుంది గైస్. వ్రాప్ ఫ్రైస్. వస్తుంది గైస్, ఇప్పుడు బర్గర్ ట్రై చేస్తుంది. Mm.